అది 17వ శతాబ్దం నాటి కాలం. భారతమాత ఒడిలో ఒక సింహం పుట్టింది. ఆ సింహం పేరే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన ఖడ్గం మొఘల్ సామ్రాజ్యాన్ని తలదించింది. ఆయన భక్తి శివున్నే కదిలించింది. అనేక యుద్ధాల మధ్యలో కూడా శివాజీ గుండె నిండా ఒకే ఆశ, తన జీవితం శివసేవలో సమర్పించడం. ఒకరోజు ఆయన తల్లి జిజియాబాయి చెప్పిన మాటలు శివాజీకి గుర్తొచ్చాయి. బాలా, నువ్వు ఎంత గెలిచినా భగవంతుని ఆశీర్వాదం లేకపోతే నీ విజయం శాశ్వతం కాదని. అదే సమయానికి శివాజీ మహారాజ్కి ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనమిచ్చారు. ఆ కల తర్వాతనే శివాజీ మహారాజ్ ఉత్తర భారతదేశం నుండి దక్షిణ దిశగా బయలుదేరాడు. అరణ్యాలు, కొండలు, గిరిజన ప్రాంతాలు దాటుతూ ఆయన శ్రీశైల మహాక్షేత్రాన్ని చేరుకున్నాడు. శివాజీ స్వామివారి పాదాల దగ్గర తల వంచి ఇలా అన్నాడు: ఓ మల్లికార్జున, నా యుద్ధాలు ధర్మం కోసం, నా రాజ్యం నీ చరణాలకే అంకితం. అక్కడే ఆయన శివలింగం వద్ద తన ఖడ్గాన్ని సమర్పించి పూజించాడు. ఆ ఖడ్గం పేరే భవానీ తల్వార్. ఈ యాత్ర తర్వాతే శివాజీ యుద్ధాలు మరింత విజయవంతమయ్యాయని చరిత్ర చెబుతోంది. శ్రీశైలంలో శివాజీ మహారాజ్ ఒక ధర్మశాల నిర్మించాడు. భక్తుల కోసం మార్గాలు, గుళ్ళు కట్టించాడు. ఆయన కేవలం యోధుడు మాత్రమే కాదు, ఆయన నిజమైన శివభక్తుడు. ఈ కారణంగానే నేటికి శ్రీశైల దేవస్థానం దగ్గర ఆయన పేరును గర్వంగా పలుకుతారు. ఇక్కడికే వచ్చాడు మహారాజా, శివభక్త శివాజీ మహారాజా అని. యుద్ధరంగంలో శివాజీ గర్జన, దేవాలయంలో ఆయన భక్తి, రెండింటిలోనూ ఒకే నినాదం: నమ పార్వతీపతయే, హర హర మహాదేవ్.